హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీబాల్ ఛానల్. ఈరోజు అయితే కృష్ణాష్టమి సందర్భంగా మీ ముందుకు మరొక వీడియోతో వచ్చాను. ఇంకా ముగ్గులు ఇంటి ముందు కృష్ణాష్టమి అని హెడ్డింగ్ పెట్టుకొని ముగ్గు వేసుకున్నాను. ఇక కృష్ణ పాదుకలు మా పిల్లల చేతులతో వేశారండి. అర్ధగంట సమయం పట్టింది పాపం వాళ్ళకి. ఎందుకంటే గేట్ నుంచి కృష్ణుడి వరకు మొత్తం నేనే వేయమన్నాను. వాళ్ళు పాపం చాలా ఓపిగ్గా ఇద్దరు వేశారండి. బియ్యం పిండితో ఇలా కష్టపడుతూ ఇలా గేట్ నుంచి వేసుకుంటూ కృష్ణుడి వరకు వచ్చారండి. ఇక కృష్ణుడికి తులసిమాల వేసేసి ఈరోజు మేము ఇంకా బొట్లు పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఇంకా ఇలా పూజ చేసుకుంటున్నానండి నేనైతే. చూసారు కదా, ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్. మీ ఇంట్లో మీరు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకున్నారా అండి? ఇక నాకు ఉన్న టైంలో నాకున్న వసతితో ఇలా చేసుకున్నానండి నేనైతే. ఇంకా అయితే పక్కన లక్ష్మాంటి అని ఉన్నది, తను నాకు చాలా సహాయం చేసిందండి. వచ్చి మాకు ఆ తులసి ఆకులు తనే తెంపి కృష్ణుడి మాల తయారు చేసి ఇచ్చింది నాకు. ఇంకా నేను చక్కగా తులసి మాలను వేసేసుకున్నాను. ఇంకా తులసి మాలను వేసేసుకొని ఇంట్లో ఉన్నటువంటి పూలను అందులో మాలలో పేర్చుకున్నాను. అయితే ఇది ఇట్లా జారిపోతుంది. నేను దాన్ని ఒక తాడుతో కట్టేశాను. ఇప్పుడు ప్రాపర్గా ఉందండి. ఇక ఇలా పూలను సమకూర్చుకున్నాను. చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుందండి నేను చేసిన ఈ తులసిమాల, ఈ కృష్ణుడి పాదుకలు? ఇంకా మా పాప ఈరోజు అష్టకం చదువుతున్నది. చదువుతుంటే ఒక్కొక్క నామం చదువుతుంటే నేను మా చిన్న పాప ఇద్దరము తులసి దళాలు పెడుతున్నాము. ఇక మామైతే ఇలా చేసుకున్నామండి. అవును, మీ ఇంట్లో కూడా ఈరోజు మీరు ఇలానే చేసుకున్నారా అండి? మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక పాప చదువుతుంది. ఇక నేనైతే నైవేద్యం పెట్టుకున్నాను, మంగళహారతి చేసుకున్నాను, కృష్ణుని ముగింపు చేసుకున్నానండి కృష్ణ పూజను. Like, share and subscribe to Sibal channel.